बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलाము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు వెల్కమ్ టు పహ్లీ వహీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అల్లాహ్ పేర్లలో రెండో పేరు అర్ రహీం గురించి తెలుసుకుందాం. అర్ రహీం అన్నమాట సెకండ్ పేరు. చూడండి ఇక్కడ అల్లాహ్ మరో నామం రహీం అన్నమాట, అంటే దయామయుడు అని అర్థం. రహమాన్ రహీం రెండు నామాలు దాదాపు ఒకే అర్థాన్ని ఇస్తాయి. అల్లాహకు మానవుల పట్ల గల అనంతమైన దయాగుణాన్ని తెలిపేవే ఈ రెండు పేర్లును. ఏమైనా ఏమైనా రెంటిలో కాస్తంత తేడా ఉంది. ఆ తేడా ఏంది? తన పట్ల విశ్వాసం లేకున్నా తనకున్న దయాగుణం కారణంగా అందరికీ అన్ని ఇస్తున్నాడు రహమాన్. అది అర్థం అన్నమాట. అల్లాహను విశ్వసించి అతన్నే ఆరాధించే వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తాననే శుభవార్తనిస్తున్నాడు రహీం. అంటే ఎవరైతే జనులు ఉన్నారో వాళ్ళు ముస్లిమైనా లేదా హిందూ అయినా క్రిస్టియన్ అయినా వీరైనా అందరికీ పోషించేవాడు ఎవరు? అల్లా. ఓకేనా? सबका पालनहार कौन है? अल्लाह है. वो रहमान, उसका नाम क्या है? रहमान का मतलब क्या है? रहमान అంటే ఏంటంటే అందరినీ పోషించేవాడు అనమాట. వాళ్ళు ముస్లిం అయినా లేదా నాన్ ముస్లిం అయినా సరే అందరినీ పెట్టేవాడు రెహమాన్ అంటారు. రెహమాన్ అనమాట. అల్లాహను విశ్వసించి అతన్నే ఆరాధించే వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తాననే శుభవార్త ఇస్తున్నాడు రహీం అనమాట. అంటే ఇక్కడ రహీం అంటే ఇక్కడ అర్థం చెప్పండి. ఎవరైతే అల్లాహని విశ్వసించి అతన్నే ఆరాధించే వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తాననే శుభవార్త ఇస్తున్నాడు రహీం. అర్థమైందా? అంటే రహీం అనే ఇక్కడ మొత్తం అంటే మీనింగ్ ఏంటంటే ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో దాంట్లో ముస్లింలో ఎవరైతే అల్లానే ఆరాధించి వాళ్ళు ఇబాదత్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే రహీం అనమాట. రహీం అర్థమైందా? సో అందరికి వచ్చేసి రెహమాన్ అనమాట. ఓన్లీ రహీం అనేది ఇక్కడ ఏంటంటే ఒక తేడా ఇక్కడ ఓన్లీ ఎవరైతే అల్లా మీద ఈమాన్ తీసుకొని విశ్వసించి అతన్ని ఆరాధించే వాళ్ళకే అనమాట రహీం అనమాట. అంటే అర్థమైందా? సో అల్లాహను విశ్వసించి ఖురాన్ ఆదేశానుసారంగా జీవితాన్ని కొనసాగించే ముస్లింలకు పరలోకంలో స్వర్గాన్ని ప్రసాదిస్తాడు రహీం. అంటే రహీం అనేది ఇక్కడ ఎవరైతే విశ్వసించి అల్లా మీద ఖురాన్ ఆదేశానుసారంగా సున్నత్ ప్రకారంగా ఈ ఈ లోకంలో జీవిస్తారో, ఓకే, జీవితం గడుపుతారో వాళ్ళకి ఇన్షాల్లా అల్లా తాలా పరలోకంలో స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. అందుకోసమే అప్పుడు రహీం ఇక్కడ వాడు వచ్చింది అనమాట. నేమ్ అనమాట రహీం. అర్థమైందా? రెహమాన్ అంటే అందరికీ, రహీం అంటే ఓన్లీ ఎవరైతే అంటే కేవలం ముస్లిం మాత్రమే అనమాట. అర్థమైందా? ముస్లిం అయ్యి ఉండి వాళ్ళు ఖురాన్ ఆదేశంగా జీవితాన్ని గడపాలన్నమాట. ఇది రహీం ప్రత్యేకత. రెహమాన్ అందరి వాడు, అది అన్నమాట. విశ్వసించిన సజ్జనులకు చెందినవాడు రహీం, ఈమాన్. కాబట్టే ఏకేశ్వరోపాసకులైన దాసులకు పరలోకంలో స్వర్గాన్ని బహుకరిస్తానంటున్నాడు రహీం. మన ప్రతి చిన్న సత్కర్మకు అల్లాహ్ అర్ రహీం కనికరించి అనేక రెట్లు బహుమానాలిస్తున్నాడు. సరి అయిన విశ్వాసంతో చేసి నిజమైన ఆరాధన వలన అల్లాహ్ మన పట్ల దయ చూపుతాడు. కాబట్టే రహీం అని పిలువబడుతున్నాడు. అల్హమ్దులిల్లా. ఆయన దయా కనికరం మన ఊహలకు అందనిది. అందుకనే విశ్వసించిన ఒక ముస్లిం తనకు స్వర్గాన్ని ప్రసాదించమని రహీంను అర్థిస్తాడు. దాదాపు ప్రతి మనిషి తన దుష్ట కోరికల కారణంగా చేసిన అపరాధాలకు తానే బాధ్యుడు. దీని వలన జీవితంలో ఒక్కోసారి గౌరవం, పరపతి ఇంకా సమస్తం కోల్పోవలసి వస్తుంది. వెంటనే పశ్చాత్తాపపడి రుజు మార్గాన్ని అవలంబిస్తూ కేవలం అల్లాహ్ను మాత్రమే సేవిస్తే అర్ రహీం దయతలచి అతన్ని సన్మార్గాన నడిపే ఆస్కారం ఉంది. చేసిన తప్పును మళ్ళీ చేయకుండా ఉంటేనే పశ్చాత్తాపడినట్లు లెక్క. అప్పుడే అర్ రహీం మన పట్ల కరుణ చూపుతాడు, అనంతమైన కరుణ చూపుతాడు. కాబట్టే అల్లాహ్ అర్ రహమాన్, అర్ రహీం, అల్ గఫూర్ అనే పేర్లతో అలరారుతున్నాడు. మనంతటా మనం దేనికి అర్హులము కాము. సుబ్హానల్లాహ్. మన పరలోకమంతా అల్లాహ్ అర్ రహమాన్ అర్ రహీం దయపైనే ఆధారపడి ఉంది. శైతాన్ వలలో చిక్కి దోషులమైన మనకు అల్లాహ్ దయతోనే రక్షణ లభిస్తుంది. లేకపోతే మన దుష్ట కార్యాలకు శిక్షగా నరకాగ్ని మన కోసం కాచుకొని ఉంది. అల్లాహ్ భీతి
దయ మనకు ఉభయలోకాల్లోనూ అవసరమే. పాప కార్యాలకు పాల్పడకుండా ఉండేందుకు సత్కర్మల చరించేందుకు మనకు అల్లాహ్ అర్ రెహమాన్ అర్ రహీం ఆశీస్సులు అవసరం. అల్లాహ్ పట్ల విశ్వసనీయత కొరకు, పరిశుభ్రమైన ఆలోచన కొరకు, సదాచరణ కొరకు ఆయన్ని వేడుకోవాలి. అల్లాహను విశ్వసించి ఆయన్ను మాత్రమే కొలిచే వారికి అల్లాహ్ అర్ రహీం ఆశీస్సులు దయవలన శాశ్వతమైన స్వర్గ సుఖాలు సంప్రాప్తమవుతాయి. సో ఇదండి అర్ రహీం అంటే మీనింగ్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి అల్ మలిక్ అనమాట. అదే మనం నెక్స్ట్ వీడియో చూద్దాం అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో తప్పక షేర్ చేయండి.